కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఏపీ మధ్య తరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది. వివిధ చట్టాల పేరుతో కార్మిక ఉద్యోగుల హక్కులను కలరాస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏపీ మధ్య తరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సహా ప్రభుత్వ రంగ సంస్థల సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సమావేశంలో నేతలు ప్రస్తావించారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నేతలు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తగినంత సంఖ్యలో ఉద్యోగుల సామర్థ్యం లేక అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక కర్షక ఉద్యోగుల దశాబ్దాలు తరబడి పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను కేంద్రం కాలరాస్తోందని నేతలు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. మే 20వ తేదీ దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం సమ్మె చేయబోతోంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ కార్మికులకి శరాఘాతంగా పడుతున్నటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నా వాటిని ఉపసంహరించుకోవాలని, అట్లాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఇతర సంస్థల్లో కూడా రిక్రూట్మెంట్లు జరపాలని చెప్పి, స్టాఫ్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తీవ్ర ఒత్తిడితో ఈ రోజున ఉద్యోగులు, అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం రిక్రూట్మెంట్ చేయాలనేది, నిరుద్యోగ యువతకు ఉపాధి కలగజేసే పద్ధతిలో ఉండాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్స్. వాటితో పాటు కనీస వేతనాల అమలు, పెన్షన్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్స్తో ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో శ్రామిక వర్గం మొత్తం పాల్గొని ఉద్యోగులు, కార్మికులంతా కూడా ఏకోన్ముఖంగా ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తాం. ఆర్ అజయ్ కుమార్, బీపీ ప్రధాన కార్యదర్శి. నా పేరు వై శ్రీనివాసరావు. ఏపీటీబీఎఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రేపు మే 20వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకి బ్యాంకింగ్ రంగం తరపున అత్యంత పెద్ద యూనిట్ అయిన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయీస్ కూడా, అట్లాగే బెఫీ కానీ ఏఐబిఓ కలిసి దాదాపు 7-8 లక్షల మంది రేపు ఈ 20వ తారీఖు సమ్మెలో మేము కూడా పాల్గొంటాం. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, దాన్ని ప్రైవేటీకరణ వైపు చేయొద్దు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 పైచీలకు క్లరికల్ జాబ్స్ కానీ, క్లరికల్ ఉద్యోగాలు కానీ, అట్లాగే సబ్ స్టాఫ్ ఉద్యోగాలు కానీ, వాటిని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఆ రిక్రూట్మెంట్ వల్లనే, ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఐబీపీఎస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకులో రావడానికి అవకాశం. మన దగ్గర ఎంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఆ నిరుద్యోగ సమయం కొంచెమన్నా తగ్గించడం కోసం దాదాపు 1,00,000 పైచీలకు బ్యాంకులు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి, అట్లాగే రాని బాకీలు దాదాపు ఈ 10 సంవత్సరాలు చూస్తుంటే దాదాపు 16,35,000 కోట్లది ఈ కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళకి రుణమాఫీ చేశారు. అలాంటి వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా దీని తరపున ఈ యొక్క సమ్మె జయప్రదం జరగాలని చెప్పి